నంద్యాల పట్టణం నడిగడ్డలో ఆసిఫ్ అనే యువకుడిపై బీర్ సీసాతో దాడి చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించి వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని నడిగడ్డ సమీపంలోని కిజర్ మసీదు దగ్గర మంగళవారం రాత్రి షేక్ వసీం, షేక్ అప్పర్లు, షేక్ రెహాన్తో గొడవ పడుతుండగా ఆసిఫ్ వారిని విడిపించడానికి వెళ్లాడు. విషయాన్ని మనసులో పెట్టుకున్న నిందితులు అదే ప్రాంతంలో పబ్లిక్ మరుగుదొడ్ల సమీపంలో ఆసిఫ్ చంపాలనే ఉద్దేశంతో అతనిపై దాడి చేసి పగిలిన బీరు సీసాతో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నడిగడ్డ వద్ద ఉన్న షేక్ సమీర్, షేక్ వసీం, షేక్ సోహెల్, షేక్ అఫ్సర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఓకే అందరికీ నమస్కారం. నిన్నటి దినం అనగా 16/12/2025 తేదీన రాత్రి 8 గంటలకి నంద్యాల వన్ టౌన్ పరిధిలోని నడిగడ్డ ఏరియాలో ఉన్నటువంటి కటిక ఆసిఫ్ అనే వ్యక్తి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ దాడిలో ఇన్వాల్వ్ అయినటువంటి నలుగురు మొత్తం షేక్ సమీర్, వాసిం, సోహైల్ అండ్ అఫ్సర్లను ఈరోజు అనగా 17/12/2025 తేదీన సాయంత్రం 6 గంటలకి నడిగడ్డలో ఉన్నటువంటి వెంచర్లో ఈ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 2 బైకుల్ని, ఆ నేరంలో కటిక ఆసిఫ్ని పొడవడానికి ఉపయోగించినటువంటి పగిలిపోయిన బీరు బడల్ని సీజ్ చేయడం జరిగింది. ఈ విచారణలో తేలింది ఏమంటే 15వ తేదీన ఈ నెల 15వ తేదీన ఈ వాసిం, సోహైల్, అఫ్సర్ ముగ్గురు కలిసి అదే వీధిలో నడిగడ్డ వీధికి